హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టీఎస్ఆర్ కార్ ఏసీ మెకానిక్. మీరు చూస్తున్నప్పుడు టీఎస్ఆర్ కార్ ఏసీ వర్క్స్. అయితే ఇక్కడ మన దగ్గరికి అయితే ఒక వెర్నా కార్ అయితే రావడం జరిగింది. ఈ వెర్నా కార్ అనేది చాలా దిక్కులకి తిరిగింది. వైజాగ్ అండ్ అనకాపల్లి, గాజువాక, కోర్మన్పాలెం ఈ ఏరియాలో చాలామంది మెకానికల్ దగ్గరికి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్. ఈ కారు గోవా నుంచి అయితే వచ్చింది. ఈ కారు ఏంటి ప్రాబ్లం అంటే కూలింగ్ కాయిల్ పోయింది ఫ్రెండ్స్. ఎవరు కూడా కరెక్ట్గా చెప్పలేదు దీనికి. ఈ కస్టమర్ సంవత్సరం నుంచి ఈ ప్రాబ్లం రెక్టిఫై అవ్వక తిరుగుతూనే ఉన్నారు. అయితే ఈయన నిన్న ఒక వీల్ అరేంజ్మెంట్కి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ మనకి సంబంధించిన ఒక కస్టమర్ ఇంతకుముందు చేయించుకున్న కస్టమర్ ఈయనకి సజెస్ట్ చేయడం జరిగింది. అది విని ఈ కస్టమర్ అయితే ఒకసారి నేను కూడా వెళ్తానని చెప్పేసి ఈరోజు మనల్ని కన్సల్ట్ చేయడం జరిగింది. మనమైతే వెంటనే వచ్చిన 10 నిమిషాల్లోనే కూలింగ్ కాయిల్ పోయిందని చెప్పేసి ఐడెంటిఫై చేసి ఆయనకి చెప్పడం కూడా జరిగింది. ఆయన ఎంత అవుద్ది అని అడిగారు. సార్ మా దగ్గర అయితే మామూలుగా అయితే 10,000 అవుద్ది, బయటనైతే మా దగ్గర అయితే మీకు తక్కువ రేటుగా చేస్తాం సార్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఆయన ఒరిజినల్ వేస్తారా ఎవరని అడిగారు. మనమైతే ఒరిజినల్ వేస్తాం, కావాలంటే మీరు చూడండి సార్ అని చెప్పాము. ఆయనేమో కన్ఫర్మ్గా ఒరిజినల్ వేస్తారు కదా, మేమైతే పక్కనే కూర్చొని చూస్తాం సార్ ఫస్ట్ నుంచి చివరి దాకా అని చెప్పారు. సరే సార్, మాకైతే ఆ ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పాము. ఎందుకని మీరు అలా అన్నారు సార్ అని అడిగితే, షోరూంలో కూడా మా పక్కన చేయను అన్నారండి. మాకైతే చేస్తానన్నారు, కానీ షోరూంలో కూడా మేము చూస్తుండగా చేయను అన్నారు. మాకు నమ్మకం కుదరకే మేము ఇక్కడికి వచ్చామని చెప్పారు. అందుకని ఆ కస్టమర్ని మనం పక్కనే కూర్చోబెట్టుకొని చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు డాష్ బోర్డ్ రిమూవింగ్ అయితే ఒక్కొక్క బోల్టు ఎప్పుడు కూడా మీకు చూపిస్తున్నాము. పక్కనే ఉన్నారు కస్టమరు. ఆయన కూడా మనతో పాటు చూసి ఏ వైర్ ఏంటి, ఏ జాక్ ఏంటి అన్నది కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు కూడా కారు మీద పెద్దగా అవగాహన లేదు ఫ్రెండ్స్. ఆయన మనల్ని అడిగి తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఆయన ముందే మనం ఆయన కారుని పార్ట్లుగా విడదీసి కూలింగ్ కాయిల్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు మీరు డాష్ బోర్డ్ అయితే రిమూవ్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ బయటనంతా అయిపోయింది. లోపల డాష్ బోర్డ్ ఎప్పుడైతే జరిగింది, డెక్ తప్పిస్తాము. ఇలా ఒక్కొక్కటిగా మనం విడివిడిగా పాట్లు అయితే తప్పిస్తున్నాం ఫ్రెండ్స్. ఒరిజినల్ పాట్ ఇచ్చి చూపించాం ఆయనకి. చూపించిన తర్వాత ఆయన ఏమన్నారంటే, బాగా చేస్తున్నారండి, కాకపోతే నేను ఇక్కడే ఉంటాను, మీరు ఏమనుకోకండి అన్నారు. మనం కూడా దానికైతే అబ్జెక్షన్ చెప్పలేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. కొందరు ఏమనుకుంటారంటే మా ముందు చేయట్లేదు, ఫ్రాడ్ చేస్తారేమో అనుకుంటారు. కాబట్టి ఆయన ముందే చేస్తున్నాము. మా స్పెషాలిటీ అదే ఫ్రెండ్స్. మేము కస్టమర్ ముందే చేస్తాము, తక్కువ రేటుకి చేస్తాము, తక్కువ టైంలో చేస్తాము. చూసారు కదా, అప్పుడు మన మాటల్లో ఉంటుంది. కానీ డాష్ బోర్డ్ అయితే ఇప్పేసాం ఫ్రెండ్స్. చూసారు కదా, పై డాష్ బోర్డ్ అయితే ఇప్పేసాము. ఇంకా ఫ్రేమ్ ఇప్పాలి. ఆ ఫ్రేమ్ కూడా ఎలా ఇప్పాము మీరే చూడండి ఫ్రెండ్స్. ఫ్రేమ్ ఇప్పిన తర్వాత బయట ఇన్నర్ కోర్, హీటర్ కోర్ పైపులు అయితే తప్పించడం జరిగింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లోపలైతే కూలింగ్ కాయిల్ అయితే చూడడానికి చాలా నీట్గా ఉంది, కానీ కన్నం పడిపోయింది. ఎందువల్ల అంటే లాస్ట్ టైం ఈ రెండు సైలెంట్, ఈ మూడు క్లస్టర్ బ్లాక్, ఇది ట్రిప్ జాక్, ఇది ఇక్కడ మన సిగ్నల్ లైట్లు, ఇవి రెండు, ఈ మూడు ఏసీ, ఇవన్నీ కూడా డెక్. ఇది ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంటాను. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎవరో కాదు, మన నందగోపాల్. ఎందుకంటే నందగోపాల్ ఎందుకు చూస్తామంటే, నందగోపాల్ కూడా మనకు అప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. నందగోపాల్ దగ్గర కార్బన్ క్లీనింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మన అనకాపల్లిలో ఎవరి దగ్గర లేని ఫెసిలిటీతో తక్కువ రేటుకి కార్బన్ క్లీనింగ్ అయితే మన నందగోపాల్ చేస్తూ ఉన్నాడు. మీరు కూడా నందగోపాల్ దగ్గరికి వచ్చి కార్బన్ క్లీనింగ్ చేయించుకోవాలనుకున్నా, లేదు మన దగ్గరికి వచ్చి ఏసీ వర్క్ చేయించుకోవాలనుకున్నా, రెండు ఒకే దగ్గర జరుగుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మీరు చూసారు కదా, ఏ వైర్ ఎలా తప్పించాలి, ఏ వైర్ ఏంటి, అసలు ఏ జాక్ ఏంటి అనేది కస్టమర్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసారు ఆల్రెడీ ఫ్రేమ్ కూడా తప్పిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు కూలింగ్ కాయిల్ అయితే మీరు చూస్తున్నారు కదా, పాత కూలింగ్ కాయిల్ బయటకు తీస్తున్నాము. మీరు చూస్తూనే ఉండండి, అలా ఎలా తీస్తున్నాము, ఎలా బిగిస్తున్నాము కూడా మీ కళ్ళ ముందే జరుగుద్ది అంతా కూడా. ఇందులో ఎటువంటి మోసం కూడా లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్త కూలింగ్ కాయిల్ అయితే వేయడం జరిగింది, పాత కూలింగ్ కాయిల్ తీస్తాం ఆల్రెడీ. దీన్ని కూడా వేసేటప్పుడు కస్టమర్ పక్కనే ఉన్నారు. ఎందుకంటే ఆయన నమ్మకం కుదరలేదు. సంవత్సరం బట్టి ఎంతోమంది పాపం ఆయన దుఃఖపెట్టారు, ఎంతోమంది డబ్బులు అయితే తీసుకున్నారు తప్ప కరెక్ట్గా సొల్యూషన్ అయితే ఆయనకు చేయలేదు. ఆయన కార్ని సంవత్సరం బట్టి ఆయన చూసి ఏసీ రాక చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఆయన ఫుల్ సాటిస్ఫై అవుతారని చెప్పేసి నేను ఆయన పక్కనే కూర్చోబెట్టి చేయడం అయితే జరుగుతుంది. చూసారు కదా, కొత్త కూలింగ్ కాయిల్ అయితే వేస్తాము, బిగించేస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత ప్రెజర్ టెస్ట్ పెడతాం ఫ్రెండ్స్. మీరు చూస్తూనే ఉండండి. మీ టీఎస్ఆర్ కార్ ఏసీ వర్క్స్ వారి కార్ ఏసీ వర్క్స్ అయితే మీకు తక్కువ రేటుకి తక్కువ టైంకి చేస్తాము. నా పక్కనే ఉన్న చూసారా, ఆయనే ఈ కారు ఓనరు.
మీరు నందా కార్బన్ క్లీనింగ్ సెంటర్కి వచ్చిన, బాబురావు టింకరింగ్ షాప్కి వచ్చిన, టీఎస్ఆర్ వర్క్ కార్ ఏసీ వర్క్స్కి వచ్చిన, ఎవరి దగ్గరికి వచ్చినా సరే ఈ 3 వర్కులు ఒకే దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్నా సరే మీరు ఒక దగ్గరికే రావాలి. అది ఎక్కడ అనుకుంటున్నారా? అనకాపల్లి శారదా బ్రిడ్జ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కనే ఫ్రెండ్స్. మీకు మరెవ్వరూ ఇవ్వలేని ఆఫర్లతో, మరి ఎవ్వరూ ఇవ్వలేని తక్కువ రేటుకి, మరెవ్వరూ ఇవ్వలేనంత వేగంగా కార్ని అయితే మేము ఇస్తాం ఫ్రెండ్స్. రిపేర్ చేసి మీ కళ్ళ ముందే చేస్తాము, తక్కువ ప్రైస్కి చేస్తాము, తక్కువ టైంకి చేస్తాము. మన దగ్గర అయితే ఫ్రాడ్ ఉండదు. ఏదైనా సరే జెన్యున్ పార్టే వాడతాము. చూస్తూనే ఉన్నారు కదా, కొత్త కూలింగ్ కాయిల్ కూడా బిగించడం అయితే జరిగింది. ఇప్పుడు దాని డాష్బోర్డ్ ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, మీరే చూస్తూ ఉండండి. అలాగా డాష్బోర్డ్ అయితే ఇప్పుడు తిప్పడం జరుగుతుంది, తిప్పి ఫిట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి, మీ కళ్ళ ముందే చేస్తున్నాం అంతనా. కస్టమర్ కూడా మన పక్కనే ఉండి ఆయన కూడా ఏదో చేయాలని ఆతృత పడుతున్నారు. ఆయనకు కూడా ఏదో కొత్తగా అనిపిస్తుంది, కాకపోతే పూర్తిగా నమ్మకం కుదరలేదు ఆయనకి ఇంకా, అందుకని పక్కనే ఉన్నారు. సరే చూడండి, చూసిన తర్వాత మీకే తెలుస్తుంది మనం ఎలా చేస్తామో ఏంటి చేస్తామో అన్నది. ఎవరు కూడా ఇలా చేయరు ఫ్రెండ్స్. మీ ముందు చేయడం అనేది జరగని పడినది, కానీ మనం మాత్రం చేస్తాము. దయచేసి మీరు కూడా మీ కార్ ఏసీ వర్క్ చేయించుకోవాలనుకుంటే మీరు కన్సల్ట్ చేయండి. టీఎస్ఆర్ వర్క్ కార్ ఏసీ వర్క్స్, టీఎస్ఆర్ కార్ ఏసీ వర్క్స్. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9849985913. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రెజర్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ప్రెజర్ టెస్ట్ ఓకే అయిన తర్వాత మనం వ్యాక్యూమ్ కూడా పెట్టి, వ్యాక్యూమ్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఎక్కించడం కూడా జరుగుతుంది. చూసారు కదా, ఒక పక్క నుంచి ప్రెజర్ టెస్ట్ అవుతూనే ఉంది, బయటనేమో వైపర్ మోటార్లు, వైపర్ క్యాప్లు, వాటర్ హీటర్ పైపులు కూడా బిగించడం అయితే జరుగుతూనే ఉంది. అక్కడ పని జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. దాని పని దానిదే, లోపల పని లోపలదే. లోపల చూస్తారు కదా, స్టీరింగ్ కాలం అయితే బిగించడం జరుగుతుంది. ఆ బిగించే వ్యక్తి ఎవరో కాదు, మీ టీఎస్ఆర్ మెకానిక్ అంటే మామూలు మెకానిక్ కాదు టీఎస్ఆర్ అంటే. చూడండి, ఏసీ వర్క్స్లో ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తి. చూసారు కదా, తక్కువ టైంలో అప్పుడే స్టీరింగ్ కాలం ఎక్కించడం జరిగిపోయింది. డాష్బోర్డ్ కూడా అప్పుడే ఎక్కించారు ఆయన, సగానికి సగం, ఇంకెంతో లేదు. మా యొక్క స్పెషాలిటీ ఏంటంటే 2 పనులు ఒకేసారి చేస్తాము, బయట లోపల. బయట ప్రెజర్ టెస్ట్ జరుగుతూనే ఉంటుంది, లోపల వర్క్ మేము చేస్తూనే ఉంటాం. గ్యాస్ ఎక్కుతూనే ఉంటుంది, లోపల పాటలు మేము బిగుతూనే ఉంటాం. దీనివల్ల ఏంటంటే మీకు టైం సేవ్ అవుద్ది. చూసారు కదా, అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా మీ కార్బన్ క్లీనింగ్ చేయించుకోవాలనుకున్నా, మీ కార్కి ఏదైనా సొట్టపడిందా, లేదా మీ కార్ ఏసీ వర్క్ చూసారు కదా ఫ్రెండ్స్. ఈరోజు మనం అయితే వెర్నా కార్ అయితే కూలింగ్ కాయిల్ వేయడం జరిగింది. అయితే కస్టమర్ మనతోనే ఉన్నారు ఫస్ట్ నుంచి ఎవరి దాకా. ఆయన మాటల్లో ఇప్పుడు మనం ఎంతవరకు బాగా చేసామన్నది ఆయన మాటల్లో ఆయన చెప్తారు. ఆయన సాటిస్ఫై అయ్యారో లేదంటే ఆయన మాటల్లో ఒకసారి మీరు వినండి. థ్యాంక్స్ అండి. మేము అనకాపల్లిలో చాలా మంది దగ్గర తిరిగాం, కానీ మాకు ఎక్కడ కరెక్ట్గా ఫుల్ఫెడ్జ్గా చేయలేదు. ఒక అతను అడిగితే ఇక్కడికి పంపించారు. సో ఇతను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాం, బాగా చేశారు. థ్యాంక్స్ బాగా చేశారు. మళ్ళీ వస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ కార్కి ఏసీ కంప్లైంట్, ఏ కంప్లైంట్ చేయించుకోవాలనుకున్నా సరే మీరైతే రావాలి టీఎస్ఆర్ కార్ ఏసీ వర్క్స్కి. మన దగ్గర కార్ ఏసీ వర్క్స్ అండ్ నందా కార్బన్ క్లీనింగ్ సెంటర్, బాబురావు టింకరింగ్ అండ్ 3 వర్కులు ఒకే దగ్గర జరుగుతాయి. అది ఎక్కడ అనేది చూస్తున్నారా? అనకాపల్లి శారదా బ్రిడ్జ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన. మీరు కూడా చేయించుకోవాలనుకుంటే మా నెంబర్లు మీరు డయల్ చేయండి, స్క్రీన్ కింద మా నెంబర్ ఉంది.